హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సైన్స్కి సంబంధించి మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ సోషల్కి సంబంధించి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈరోజు సైన్స్ మెథడాలజీలో కూడా 10 బిట్సే ఇస్తానండి. 10 బిట్స్లో మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారా అనేది ఒకసారి చూసుకోండి. ఫస్ట్ నేను క్వశ్చన్స్ అన్నీ చెప్తాను, క్వశ్చన్స్ ఆప్షన్స్, మీరు ఆన్సర్స్ అయితే పక్కన పేపర్లో అయితే రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఆన్సర్స్ చెప్తాను. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈరోజు సైన్స్ మెథడాలజీలో ఫస్ట్ క్వశ్చన్ అండి. విజ్ఞాన శాస్త్రము జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియలు రెండింటినీ కలిగి ఉంటుంది అనే నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ మనకు ఫ్రెడరిక్ ఫ్రిచ్ ప్యాట్రిక్, జేబీ కొనాంట్, ఆప్షన్ 3 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 4 కోహెన్ అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము, ఆప్షన్ 2 సాధారణ సాపేక్ష సిద్ధాంతము, ఆప్షన్ 3 ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆప్షన్ 4 బ్రౌనియన్ చలనము అనేసి ఇచ్చారు. ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి దేనికి ఇవ్వబడింది? నెక్స్ట్ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. పై మాటలు ఈ విలువకు వర్తిస్తాయి. ఆప్షన్స్లో ప్రయోజనాత్మక విలువ, సాంస్కృతిక విలువ, సృజనాత్మకత విలువ, సౌందర్యాత్మక విలువ అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. వేరువేరు ఋతువులలో లోలక గడియారము వేగంగాను నిదానంగాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలపగలిగితే ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆప్షన్స్లో ఫస్ట్ది జ్ఞానము, నైపుణ్యము, అవగాహన, అన్వయము అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. వీటికి ఆన్సర్స్ వచ్చేసి నేను 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. థారండైక్ అభ్యాసన సూత్రాలపైన ఆధారపడిన పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో సమస్య పరిష్కార పద్ధతి, ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి. హెర్బర్టేరియన్ పాఠ్య పథకంలో అభివృద్ధి కృత్యాలు ఈ అంశమును కలిగి ఉంటాయి. ఆప్షన్స్లో ఫస్ట్ది పూర్వజ్ఞాన పరీక్ష, పునశ్చరణ, శీర్షిక ప్రకటన, హాజరుపరచడం. నెక్స్ట్ క్వశ్చన్. కార్టూన్లు మరియు కామిక్స్ అనేవి. ఆప్షన్స్లో కృత్యధార బోధనోపకరణాలు, గ్రాఫిక్ ఉపకరణాలు, డిస్ప్లే బోర్డులు, త్రిమితీయ బోధనోపకరణాలు అనేసి ఇచ్చారు. కార్టూన్లు, కామిక్స్లు అండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. అల్నికో అనేది ఈ వస్తువుల కొనుగోలు నందు ఒక ప్రత్యేకమైన వివరణ. ఆప్షన్స్లో ఫస్ట్ది గాజు సామాగ్రి, ఆప్షన్ 2 బ్యాటరీ ఎలిమినేటర్స్, ఆప్షన్ 3 అయస్కాంతము, ఆప్షన్ 4 గాల్వనోమీటర్స్ అనేసి ఇచ్చారు. అల్నికో. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అండి. విద్యార్థులు పై తరగతులకు వెళ్ళారనే ఉద్దేశంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పాఠం నందలి క్లిష్టమైన భావనలను వివరణాత్మకంగా వివరించుట. ఇది ఈ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానము అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఏకకేంద్రిక విధానము, శీర్షిక విధానము, యూనిట్ విధానము, తార్కిక విధానము అనేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్. సంకలన మూల్యాంకనము చేయదగిన సమయము.
ఆప్షన్స్ ఫస్ట్ది శిక్షణ ఇచ్చే ముందు, ఆప్షన్ 2 అభ్యాసనలో ఇబ్బందులు అవగాహన చేసుకుంటాకు, ఆప్షన్ 3 శిక్షణ పూర్తయిన తర్వాత, ఆప్షన్ 4 శిక్షణ జరుగునప్పుడు అనేసి ఇచ్చారు. సో ఈ 10 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశారు కదా. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే నేను చెప్తానండి, కరెక్ట్ ఆన్సర్స్. సో వీడియో చూస్తున్నారు, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ విధంగా మీకు కొన్ని రోజుల వరకు అంటే మెథడాలజీ వచ్చేసి మనకు ఆల్రెడీ కంటెంట్ బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి, సో మెథడాలజీకి సంబంధించి కొన్ని క్లాసెస్ కొన్ని వీడియోస్ వరకు మెథడాలజీనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు కనుక నచ్చితే వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి, మీకు ఎన్నో కొన్ని బిట్స్ అనేది కవర్ అవుతాయన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. విజ్ఞాన శాస్త్రము జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతము చేసే ప్రక్రియలు రెండింటినీ కలిగి ఉంటుంది అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అండి. ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతము ప్రక్రియలు, పరిష్కృతం చేసే ప్రక్రియలు రెండింటిని కలిగి ఉంటుంది అనే నిర్వచనాన్ని ఎవరిచ్చింది? ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అండి. సో పరిష్కృతము అంటే పా అని ఉంది, ప్రక్రియలు అంటే పరిష్కృతం చేసే ప్రక్రియలలో కూడా పా ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అని కొంచెం కొండ గుర్తుగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. ఐన్స్టీన్కి వచ్చేసి నోబెల్ బహుమతి దేనికి ఇచ్చారు అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి ఇచ్చారండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కు మనకు ఐన్స్టీన్కి నోబెల్ బహుమతి అయితే ఇచ్చారు. ఆప్షన్ 3 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ప్రకృతికి సంబంధించి ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు. సో ఇది మనకు దేని గురించి చెప్తున్నారండి? ప్రకృతి గురించి. అంటే ప్రకృతి ఎంతో అందమైనదని, సో ప్రకృతిలో మనకు ఎంతో బాగుంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇది మనకు ఏ విలువలను తెలియజేస్తుంది? ఇది ప్రకృతిని సంబంధించి ప్రకృతిని పొగుడుతుంది అనమాట. ఇది ప్రకృతి అనేది ఎంత అందంగా ఉంటుంది అని. సో కాబట్టి ఇది ఏ విలువకు సంబంధించిందండి? సౌందర్యాత్మక విలువకు సంబంధించింది. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. వేరువేరు ఋతువులలో లోలక గడియారము వేగంగాను నిదానంగాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలుపుతూ ఉన్నారనమాట. సో తెలిపితే ఈ స్పష్టీకరణ వచ్చేసి మనకు ఏ లక్ష్యానికి సంబంధించింది అనేసి ఇచ్చారు. సో ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే అన్వయం అండి. అన్వయము ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థార్న్డైక్ అభ్యాసన సూత్రాలపైన ఆధారపడిన పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. థార్న్డైక్ అభ్యాసన సూత్రాలపైన ఆధారపడిన పద్ధతి ఏది అంటే ప్రకల్పన పద్ధతి అండి. ప్రాజెక్ట్ మెథడ్. అభ్యాసన సూత్రాలపైన ఆధారపడినటువంటి పద్ధతి అండి. థార్న్డైక్ ప్రతిపాదించిన పద్ధతి కాదు. థార్న్డైక్ మనకు అభ్యాసన సూత్రాలు అనేటివి చెప్పాడు కదా. సో అటువంటి సూత్రాలపైన ఆధారపడినటువంటి పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి, ప్రకల్పన పద్ధతి అండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హెర్బటేరియన్ పాఠ్యపథకంలో అభివృద్ధి కృత్యాలు ఈ అంశమును కలిగి ఉంటాయి అనేసి ఇచ్చారు. పాఠ్యపథకం హెర్బటేరియన్ పాఠ్యపథకంలో మనకు వచ్చేసి అభివృద్ధి కృత్యాలు ఉంటాయి కదా. సో ఇవి వచ్చేసి మనకు ఏ అంశాన్ని కలిగి ఉంటాయి అంటే హాజరుపరచడం అండి. హాజరుపరచడము ఆప్షన్ 4. అంటే అభివృద్ధి కృత్యాలు అంటే ప్రజెంటేషన్ అండి. ఇక్కడ మీరు ఒకసారి హాజరుపరచడం అంటే మనము జస్ట్ దాంట్లో ఉండడమా, మనం వచ్చినట్టు ఉండడమా. హాజరుపరచడం అంటే అదే అని అనుకుంటారు. హాజరుపరచడం అంటే ప్రజెంటేషన్ అనమాట. అభివృద్ధి కృత్యాలు అంటే మనం చూపించడం, ప్రజెంటేషన్ చేయడం అనేసి ఉంటుందండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కార్టూన్లు మరియు కామిక్స్ అనేవి అనేసి ఇచ్చారు. మనకు కార్టూన్లు అంటే మనకు బొమ్మలు అనమాట. సో బొమ్మలు కానివ్వండి, కామిక్స్ ఇవి మనకు పిల్లలకి యానిమేషన్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించిందండి? గ్రాఫిక్ ఉపకరణాలకు సంబంధించినవండి. కార్టూన్లు,
కామిక్స్లు అనేవి మనకు దేనికి సంబంధించింది? గ్రాఫిక్ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, అల్నికో అనేది ఈ వస్తువుల కొనుగోలునందు ప్రత్యేకమైన వివరణ అనేసి ఇచ్చారు. సో మనకు ఏవైనా మనము కొన్ని వస్తువులు కానీ పర్చేజ్ చేసినప్పుడు దాంట్లో డిస్క్రిమినర్ అనేసి, లేకపోతే దాంట్లో ఉండేటటువంటి మెటీరియల్స్ గురించి కానీ, దాంట్లో మనం చేయాల్సినవి చేయకూడనివి అనేసి మనకు రాసుంటారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద రాసుంటారు అనమాట. సో దాంట్లో మనకు అల్నికో అనేటటువంటిది ఒక వివరణ. సో ఈ వివరణ అనేది ఏ వస్తువులకు ఇస్తారు అనేసి ఇచ్చారు. సో ఏ వస్తువులకు ఈ అల్నికో అనేటటువంటి వివరణ ఉంటుంది అంటే అయస్కాంతాలకు సంబంధించి అండి. మనకు అయస్కాంతాలకు సంబంధించి ఏమైనా వస్తువులు పర్చేస్ చేసినప్పుడు ఈ అల్నికో అనేటటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఇది ఒక వివరణకు సంబంధించింది. డిస్క్రిమినర్ అనేసి మనకు చెప్తారు కదా, దీంట్లో ఇవి ఉంటాయి, సో ఇలా వాడండి, ఇలా వాడకూడదు అనేసి, ఇలాంటివన్నీ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది మనకి ఏదైనా ఒక వస్తువులో. సో కాబట్టి అయస్కాంతాలకు సంబంధించి ఈ అల్నికో అనేటటువంటి వివరణ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విద్యార్థులు పై తరగతులకు వెళ్తారనే ఉద్దేశంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే పాఠం నందలి క్లిష్టమైన భావనలను వివరణాత్మకంగా వివరించుట అనేసి ఇచ్చారు. సో మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది 6th క్లాస్లో స్టార్ట్ అయితే మనకు 10th, ఇంటర్ ఇలా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది మనకు ప్రతి ఒక్క తరగతిలో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏం చేస్తున్నాడు, క్లిష్టమైన భావనలను కూడా వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకు 6th క్లాస్లో అయిపోతుంది దీనికి సంబంధించినటువంటి విషయము అంటే మనం అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు 6thలో వస్తుంది, మళ్ళీ 6th అయిపోయిన తర్వాత 7thలో కూడా అదే టాపిక్ వస్తుంది అంటే మనం 6thలో దానికి సంబంధించినటువంటి బేసిక్స్ అనేవి కంపల్సరీ చదువుకొని ఉండాలి. సో ఆ విధంగా మనకు ఇక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే లెసన్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇయర్లో అంటే 6th నుంచి మనం అనుకుంటే 6th నుంచి 10th, ఇంటర్ వరకు కూడా మనకు వస్తూనే ఉంటుంది టాపిక్. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నాడు. సో ఇది ఈ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానానికి సంబంధించింది అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ మనకు పాఠ్య ప్రణాళిక వివరణలండి. ఏకకేంద్రిక విధానం కానివ్వండి, శీర్షిక విధానము, యూనిట్ విధానం, తార్కిక విధానం, ఇవన్నీ కూడా మనకు పాఠ్యాంశాలను ఎలా చెప్పాలి అనేటటువంటి విధానాలకు సంబంధించింది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అండి, ఏకకేంద్రక విధానము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంకలన మూల్యాంకనము చేయదగిన సమయము అనేసి ఇచ్చారు. సంకలన మూల్యాంకనము అంటే సమ్మేటివ్ ఎవాల్యూషన్ అండి. సమ్మేటివ్ ఎవాల్యూషన్ అనేది ఎప్పుడు చేస్తాం మనము, శిక్షణ మొత్తం పూర్తి అయిన తర్వాత మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. సంకలన మూల్యాంకనం కానీ సంగ్రహణాత్మక మూల్యాంకనము ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు జరుగుతాయి అంటే ఇయర్ ఎండింగ్లో మొత్తం శిక్షణ మొత్తం పూర్తయిన తర్వాత జరుగుతాయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో వీడియో చూస్తున్నారు, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఈ 10 క్వశ్చన్స్, నేను 10 క్వశ్చన్సే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ 10 క్వశ్చన్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మెథడాలజీ వీడియోస్తో చూద్దాం.